జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 జనవరి వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. జనవరి మాసంలో ముఖ్యంగా గ్రహ సంచారం తెలుసుకున్నట్లయితే ఈ ఒక మాసంలో శని మీన రాశిలో సంచారం, గురువు వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలానే రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు జనవరి 14వ తేదీ మకరంలోకి ప్రవేశిస్తారు. అంటే ధనుసు రాశిని వదిలిపెట్టి మకరంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు జనవరి 13వ తేదీ ఆయన కూడా ధనుసు రాశిని వదిలేసి ఆయన కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక కుజుడు జనవరి 16వ తేదీ ఆయన కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తారు. బుధుడు ఆయన కూడా జనవరి 17వ తేదీ ఆయన కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచారం వలన వృశ్చిక రాశి వాళ్ళకి ఈ జనవరి మాసంలో మొదటి భాగం ఏదైతే ఉందో మొదటి 15 రోజులు జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15th వరకు 15వ తేదీ వరకు ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగడము, ఆరోగ్యం విషయాలలో ఇబ్బందులు, ఒడిదుడుకులు, దురుసుగా మాట్లాడడం లాంటిది, కౌటుంబిక విషయాలలో కలహాలు లాంటివి, అలానే ధన నష్టం జరిగే సూచనలు, అలానే చెడు వ్యసనాలకి గురి అవ్వడం లాంటిది, అలానే మీ ఏదో తెలియని భయం అండి, ఏదో తెలియని భయం అనిపించడము, ఆ ఉద్యోగ విషయాలలో, ఆ వ్యాపార రీత్యా ఇవన్నీ కూడా ఒడిదుడుకులు, ఒక భయము, ఇలాంటివి ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. జనవరి 15వ తేదీ వరకు మాత్రమే ఇలా కొంచెం నెగెటివ్ ఉండబోతుంది. ఆర్థిక విషయాల్లో, కౌటుంబిక విషయాల్లో, వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలానే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా కొన్ని ఇబ్బందులు, ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉన్నప్పటికీ ఈ జనవరి 15వ తేదీ తర్వాత సడన్ చేంజెస్ మీరు చూస్తారు. చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ చూస్తారు. ధైర్యము, స్థైర్యము, అలానే వృత్తి విషయాలలో చాలా అభివృద్ధి చూడడము, అలానే మీకంటూ ఒక గుర్తింపు రావడము, మీ మాటకు విలువ పెరగడము, అలానే ధైర్యంతో మీరు పనులను చేసి సక్రమంగా వాటిని సఫలీకృతం చేసుకుంటారు. ఎస్పెషల్లీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, జర్నలిస్ట్ కావచ్చు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి, పబ్లిక్లో ఒక మంచి క్రేజ్, మంచి ఇమేజ్ రావడానికి, అలానే డాక్టర్స్కి, అలానే రైటర్స్కి, జ్యోతిష్కులకి, రైతులకి కూడా చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంటు, ఏదో తెలియని ధైర్యం అండి. తృతీయ స్థానంలోకి ఎప్పుడైతే కుజుడు అడుగు పెడతాడు, సూర్యుడు అడుగు పెడతాడు, తెలియని ధైర్యము, ప్రశాంతంగా ఉండడము, ఇవన్నీ మీకు పాజిటివ్ ఎన్వైరన్మెంట్ జనవరి 15th తర్వాత మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. మొదటి 2 వారాలు అంటే జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15th వరకు ఉన్న నెగిటివిటీ అంతా తగ్గి జనవరి 15th తర్వాత ఆ నెగిటివిటీ తగ్గడము, చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడము, పాజిటివ్ ఇంపాక్ట్ చూడడము, భయం లేకుండా చాలా ఆత్మవిశ్వాసంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళడము, ఆ ఉద్యోగం విషయాల్లో ఉన్న ఇబ్బందులు తగ్గడము, ఈ సమయంలో ఎక్కువ జర్నీస్ చేస్తారు. జనవరి 15 తర్వాత కొంచెం జర్నీస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. మంచి పాజిటివ్‌గా ఒక కాలం అనేది మీరు చూడవచ్చు. జనవరి 15 నుంచి దాదాపు ఫిబ్రవరి 15 వరకు కూడా మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది రాబోతుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఏదైతే ఈ నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుందో ఆర్థికంగా, కొంచెం భయము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడం, అంటే ఆత్మవిశ్వాసం తగ్గడము, ఆ బిజినెస్‌లో ఆ డబ్బుకి ఖర్చులు, ఊరికే వేస్ట్ ఖర్చు, అన్‌వాంటెడ్ ఖర్చులే ఎక్కువగా ఉంటాయండి. అలాంటి ఖర్చులు ఇవన్నీ మీరు ఫేస్ చేస్తూ, ఇబ్బందులు పడుతూ, మానసికంగా ఇబ్బందులు, ఒత్తిడులు ఫేస్ చేస్తూ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకి జనవరి 15th నుంచి చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మీరు చూస్తారు. ధైర్యము, స్థైర్యము, ఉద్యోగం విషయాల్లో అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరకడము, సడన్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ యువర్ జాబ్, సడన్‌గా ఉద్యోగంలో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ చూస్తారు. చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇలాంటి ఫలితాలు ఈ ఒక జనవరి మాసంలో ప్రేక్షకులకి ఒక విజ్ఞప్తి అండి. ఒక్కొక్క రాశిలోనూ లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. జాతక రీత్యా కూడా మనం చూసుకోవాలి. దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. దశాభుక్తి బాలేనప్పుడు మనకి మంచి సలహాలు దొరకవు. మంచి పరిహారాలు చేసుకోవడానికి జ్యోతిష్క రీత్యా కూడా మంచి పరిహారాలు చేసుకోవడానికి, మంచి పరిహారాలు అంటే ఆ దశాభుక్తికి సంబంధించిన పరిహారాలే మనము చేసుకోవాలి. అలా చేసుకోకుండా మనం ఏదో మనం అంటూ ఉంటాం. మీరు చాలామంది నేను ఆ టెంపుల్‌కి వెళ్తున్నాను, పూజ చేస్తున్నాను, అయినా మాకు మంచి జరగట్లేదు, ఇలాంటివన్నీ మీరు అంటూ ఉంటారు. వై? బికాజ్ ఆ దశాభుక్తికు
తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవడానికి వదలదు ఆ ఒక దశాభుక్తి. దాన్నే కర్మ అని అంటాం. డబ్బులు నష్టపోవడము ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో, మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. మన జాతకంలోనే బాలేకుంటే, సో, మనము కొంచెం కష్టపడుతూనే జీవితంలో అనుభవిస్తూ, చేయని తప్పుకి నింద పడుతూ, లేదా ఏదో చెడు ఆలోచనలు ఇలాంటివన్నీ మనము చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సో, జాతకం చాలా ముఖ్యమైంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకైతే మొదటి 15 రోజులు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. 15 రోజుల తర్వాత అంటే జనవరి 15థ్ తర్వాత చాలా అభివృద్ధి అనేది చూస్తారు. చాలా పాజిటివ్ ఎన్వైర్న్‌మెంట్ చూస్తారు. ఆ భయము, ఆ ఆర్థిక విషయాల్లో ఆ ఖర్చులు ఎక్కువ చేయడము ఇవన్నీ కూడా తగ్గి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడము, వేరే వాళ్ళకి మీరే మోటివ్ చేసేలాగా ఈ ఒక టైం అనేది మీకు రాబోతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత ప్రతిరోజు చదువుకోవడము, ప్రతిరోజు ఓం నమః శివాయ 1180 సార్లు చేయండి. పంచమ శని జరుగుతాంది. సో, 1180 సార్లు మీరు ఎంత చేస్తారో మీకంత మంచిది. అలానే పంచమ శని వచ్చినప్పుడు ఈ అనవసరమైన ఇన్వెస్ట్‌మెంట్ చేయడము, డబ్బులు నష్టపోవడము ఇవన్నీ ఉంటాయి. అందుకే మీరు ఓం నమః శివాయ ఈ మంత్రం గనక రోజు 1180 సార్లు చదువుకుంటే దాని తీవ్రత తగ్గిస్తుంది. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.